దేవుని వాక్యం కోసం ఆశతో ఎదురుచూస్తున్న మీకందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. ఆ దర్శన విషయం నిర్ణయకాలమును జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితయాత్రలో అనేకమైనటువంటి వాగ్దానములు పరిశుద్ధ గ్రంథములో ఆయన నమ్మినటువంటి బిడ్డల కోసం ఆయన వ్రాసిపెట్టి ఉన్నాడు. అందులో ఒక భాగమే చదువుకున్నటువంటి ఈ వాగ్దానం. ఇక్కడ హబక్కూకుతో దేవుడు సెలవిస్తున్నాడు, నేను నీకు అనుగ్రహించిన దర్శన విషయమై నీవు దాన్ని చాలా పెద్ద అక్షరాలతోటి వ్రాసి పెట్టుకొనుము. పరుగెత్తేవాడు కూడా చదువ వీలవునట్లుగా నీవు ఆ దర్శనమును పలక మీద వ్రాయుము అని చెప్పాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే నిర్ణయ కాలంలో జరుగుతుంది అన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు కదా, ప్రతిదానికి సమయము కలదు అన్నాడు. మనం చాలాసార్లు మనం ఆశించినది జరగనప్పుడు చాలా కలవరపడుతూ ఉంటాం. లేదా వాగ్దానాల విషయంలో కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, అది తప్పక జరుగును అంటున్నాడు. జాగు చేయక తప్పక నెరవేరును. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనము. అవును, చాలాసార్లు మనము తొందరపడి కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయిన వారు కలరు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, ఏదైతే వాగ్దానం మన కొరకు ఆయన నిర్ణయించి పెట్టాడో అది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మన దేవుడు మాట తప్పేవాడు కాదు, ఆయన మాటను నెరవేర్చగలిగిన దేవుడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని పొందుకుందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.